బాబా చెప్పు. మంచిగా చెప్పు అనొచ్చు కదా. ఒక స్టోరీ చెప్తా. అయితే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఇద్దరు ఫ్రెండ్స్ ఒక చావుకి పోతారు. చావుకి పోయి మళ్ళీ ఏమంటారు, చావు నుండి ఇంటికి వెళ్తుంటారు అనమాట. ఇంటికి వెళ్తున్నప్పుడు ఒకడు అంటాడు అనమాట, అరే మనం చావుకు వెళ్తున్నాం కదా, డెడ్ బాడీ నుంచి చాలా రకరకాల బ్యాక్టీరియాలు రిలీజ్ అవుతాయిరా, సో ఇంటికి వెళ్ళిన వెంటనే కాలు చేతులు కడుక్కొని స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళురా అని చెప్తాడు. ఇంకొక ఫ్రెండ్ ఏమంటాడు, ఏ ఊకోరా అవన్నీ ఏం కావు, గవన్నీ నమ్మొద్దురా వేస్ట్, ఏ పోరా పో గవన్నీ ఏందిరా బట్ అని అంటాడు. అని అంటే అమ్మ వీడైతే ఇట్లేనట్టు లేడని చెప్పేసి ఏమంటాడు, అరే నీకు ఇందాక చెప్పినా కదరా బ్యాక్టీరియాలు రిలీజ్ అవుతాయని, నువ్వు భయపడతావని అట్లా అబద్ధం చెప్పినారా బ్యాక్టీరియా అని. నిజానికి ఏంటంటే మనం కాలు చేతులు కడుక్కోకుండా పోతే చనిపోవడు దయ్యం అయ్యి మన వెనకలనే వస్తాడు రా, కాలు చేతులు కడుక్కొని స్నానం చేస్తే వాడు రారా అని చెప్తాడు. అంటే అవునారా సరేరా సరేరా అని అంటాడు అనమాట. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఎవడైనా సైన్స్ గానే ఉన్నది కానీ చెప్తే వినాడు. ఏదంటే దేవుని గురించో దయ్యం గురించో ఏదైనా మూఢనమ్మకాల గురించి చెప్తేనే వింటాడు కాబట్టి ఆడట చెప్పాడు.